రమణమూర్తి గారిపై నిన్న ఏదైతే దాడి జరిగిందో దీని పట్ల నేను చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. లోపల కుమిలిపోతున్నాను. నాలో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటికి కక్కాలనుకుంటున్నాను. కానీ మార్గం ఏంటి అంటే పచ్చి బూతులే. పచ్చి బూతులతో నా ఫ్రస్ట్రేషన్ నేను బయటికి తీయాలనుకుంటున్నాను. కానీ రమణమూర్తి గారు సమాజాన్ని సంస్కరించే వ్యక్తి గనక నా నోటికి తాళం వేశారు. ఎదుటివాడు రాక్షసుడైనా సరే మనం రాముని అనుసరించే వాళ్ళం కనుక రాముని క్యారెక్టర్తో మనం మాట్లాడాలి అని నాకు చెప్పడం జరిగింది. రమణమూర్తి గారు హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయబోతున్నారు. హిందూ ధర్మం ఎలా నాశనం చేస్తుందో బీజేపీ తేట తెల్లన చేసే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా వినకుండా మైండ్లో ఏదో పెట్టుకొని వచ్చి అటాక్ చేస్తావా, అది కూడా చెప్పుతో. మూర్తి గారు ఏమన్నారు? ఫ్లెక్సీలో విష్ణువు తల తీసేసి మోదీ తల పెట్టారు అని చెప్పారు. తల అనగానికి అంత అభ్యంతరం వచ్చిందే. ఇది తెలంగాణ భాషలో తలే అంటారు, తెలంగాణలో తలే అంటారు, శిరస్సు అనరు. అలా అయితే నువ్వు కూడా ఒక తెలంగాణ భాష మాట్లాడావు. చెప్పుతో కొడతాను అన్నావు, మరి పాదరక్షాలతో దండిస్తాను అని ఎందుకు అనలేదు? అంటే తల అంటే నీకు కోపం వచ్చింది, కానీ ఫ్లెక్సీలో విష్ణువు తల తీసేస్తే రాని కోపము ఇక్కడ తల అన్న పదానికే వచ్చిందా? అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? నువ్వు ఏం చేయబోతున్నావు? హనుమంతుల వారిని బీజేపీ ర్యాలీల ముందు నాట్యం చేయిస్తే లేని కోపము తల అనగానే ఎందుకు వచ్చింది నీకు? అంటే నీ మైండ్లో ఏదో ఉంది. సరే, ఏదేమైనా నా ఫ్రస్ట్రేషన్ని నేను బూతులతో తీసుకోలేను గనక ఒక పాట ద్వారా నా ఫ్రస్ట్రేషన్ని బయటికి కక్కాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. రమణమూర్తి అడిగినప్పుడు, రాక్షసుడు చెప్పుతో కొట్టినప్పుడు, విష్ణువు తల తీసేసి మోదీ తల పెట్టినారు, విష్ణువు తల తీసేసి మోదీ తల పెట్టినారు, జవాబిచ్చ దమ్ము లేక చంపుతామంటున్నారు. చల్ చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా దుంపదెగా, హయ్యా దుంపదెగా దుంపదెగా, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా దుంపదెగా, హయ్యా దుంపదెగా దుంపదెగా, బాబ్రీ మసీదు కూల్చిరి, శ్రీరాముని మందిరాన్ని కట్టుకుంటిరి, చందాలు దొంగలించి కోట్లకు పడిగెత్తారు, చందాలు దొంగలించి కోట్లకు పడిగెత్తారు, ఆపే హనుమంతుణ్ణి ర్యాలు మందు ఎగిరిస్తారు. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా. నేషన్ నే ఫస్ట్ అంటారు, మళ్ళా పోతే పార్టీనే నెక్స్ట్ అంటారు. గాంధీని ద్వేషిస్తూ గాడ్సెను ప్రేమిస్తూ, గాంధీని ద్వేషిస్తూ గాడ్సెను ప్రేమిస్తూ, పర్సన్ నే లాస్ట్ అంటూ మోదీ పూజ చేస్తుంటారు. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహావీరులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా. ఎలక్షన్లు వచ్చినప్పుడు యూపీలో గోవుతుంటే గోలి కొడతారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేరళలో గోవు తింటే మంచిదంటారు. బీఫ్ ఎక్స్పోర్టర్ కంపెనీల నుండి, బీఫ్ ఎక్స్పోర్టర్ కంపెనీల నుండి చందాలు తీసుకొని దందాలు చేస్తుండ్రు. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా. పైలువాను మోదీ అంటిరి, పహలుగాము దాడి ఎట్ల బగ్గుమన్నది, భారత్లకు వచ్చి దాడెట్లా చేసిండ్రు, భారత్లకు వచ్చి దాడెట్లా చేసిండ్రు, పాయింట్లు విప్పి చూసి కలమ చదివిచ్చి చంపిండ్రు. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహావీరులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా. స్వచ్ఛ భారత్ అంటీరి, నీలం మోదీ సాపు చేసి ఎక్కడున్నాడు, నోటు బందీ చేసి పరేషాను చేసిల్లు, నోటు బందీ చేసి పరేషాను చేసిల్లు, అకౌంట్లకు రానున్న 15 లక్షలు ఏడబాయ. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా. జీడిపి తగ్గినప్పుడు, పెట్రోలు రేట్లన్నీ పెరిగినప్పుడు, ఉప్పులు పప్పులు అన్ని మంట మండుతున్నప్పుడు, ఉప్పులు పప్పులు అన్ని మంట మండుతున్నప్పుడు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దేశద్రోహులంటారా. చల్, హిందూ బాబులం మేము, హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహారాజులం. హయ్యా దుంపదెగా దుంపదెగా, హయ్యా దుంపదెగా దుంపదెగా. బేటీ పఢావో అంటారు, మళ్ళా పోతే బేటీ బచావో అంటారు. రేపిస్ట్లకు పూలమాల స్వీట్లు పంచుతుంటారు,
రేపిస్లకు పూలమాల స్వీట్లు పంచుతుంటారు, ప్రజ్వల్ రేవన్న కోసం ఓట్లు అడుగుతుంటారు. చల్ హిందూ బాబులం మేము హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్య దుంపదెగ దుంపదెగ హయ్య దుంపదెగ దుంపదెగ. స్వాతంత్ర పోరాటంలో ఒక్కటైన కాషాయ కండు ఉన్నదా? దేశం మాదంటూ ద్వేషం చూపిస్తూ, దేశం మాదంటూ ద్వేషం చూపిస్తూ, క్రైస్తవులకు ముస్లింలకు దేశభక్తి లేదంటారు. చల్ హిందూ బాబులం మేము హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహావీరులం. హయ్య దుంపదెగ దుంపదెగ హయ్య దుంపదెగ దుంపదెగ. తులసి చందు దొంగ అంటారు, ప్రొఫెసరు నాగేశ్వరు ద్రోహి అంటారు, ప్రశ్నించే రావణ్ణు దేశద్రోహి అంటారు, ప్రశ్నించే రావణ్ణు దేశద్రోహి అంటారు. రాష్ట్రంలో మత పురుగు మనోహరే మంచోడా. చల్ హిందూ బాబులం మేము హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్య దుంపదెగ దుంపదెగ హయ్య. హిందువుగా చెప్పుకుంటారు, మాదిగులను మనుషులుగా పరిగణించరు. గుళ్ళల్లో పూజారులు బ్రాహ్మణులే ఎందుకు, గుళ్ళల్లో పూజారులు బ్రాహ్మణులే ఎందుకు, అనగారిన కులం వారు వేదాలు చదవలేరా. చల్ హిందూ బాబులం మేము హిందూ బాబులం, రామ మందిరాన్ని దోచుకున్న మహావీరులం. హయ్య దుంపదెగ దుంపదెగ హయ్య దుంపదెగ దుంపదెగ. విద్యా వైద్యం రైతులు అరుస్తుంటే కళ్ళు చెవులు మూసుకుంటారు. భారత్ మాతాకి రామునికి జై అంటూ, భారత్ మాతాకి రామునికి జై అంటూ మతం మంట పెట్టి మీరు చలిగాల్చుకుంటుండ్రు. చల్ హిందూ బాబులం మేము హిందూ బాబులం, మోదీ ఉంటే మాకు మేము మహారాజులం. హయ్య దుంపదెగ 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 హయ్య దుంపదెగ దుంపదెగ. భారతీయులం మేము భారతీయులం, ప్రశ్నించే హక్కు ఉన్న మహావీరులం. భారతీయులం మేము భారతీయులం, ప్రశ్నించే హక్కు ఉన్న నేటి పౌరులం. హయ్య దుంపదెగ దుంపదెగ హయ్య దుంపదెగ దుంపదెగ. భారతీయులం మేము భారతీయులం, ప్రశ్నించే హక్కు ఉన్న నేటి పౌరులం. ప్రశ్నించే హక్కు ఉన్న నేటి పౌరులం. ప్రశ్నించే హక్కు ఉన్న నేటి పౌరులం. ప్రశ్నించే హక్కు ఉన్న నేటి పౌరులం.